మనం ఎప్పుడైతే వినడానికి నేర్చుకోవడానికి ముందడుగు వేస్తామో అప్పుడు మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే చెప్తున్నారో మాట్లాడేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి కొత్త విషయాలు మనం గ్రహించి వాటిని మనం ఏం చేస్తాం, లెర్నింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం అలాంటి థాట్ ప్రాసెస్లో ఉండాలి. ఓకేనా? ఓకే, గ్రేట్. మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అంటే ఎవరు పని చేయాలి? మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఎవరు పని చేయాలి? ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి? ఎవరు ఫోకస్ పెట్టాలి? మన మీద మనమే ఫోకస్ పెట్టాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? స్టెప్స్ తీసుకోవాలో మనకు తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? చూడండి, మీరందరూ కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అండ్ ఫైనాన్షియల్ లేదా వెల్త్ అడ్వైజర్స్ అని చెప్పేసి మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. వెల్త్ అడ్వైజర్ ఎప్పుడు కూడా మీరు చూడండి, డాక్టర్ దగ్గరికి మనం ఏం చేస్తాము, దేనికోసం వెళ్తాం? హెల్త్ కోసం వెళ్తాం, ఆరోగ్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా? ఒక లెక్చరర్ కానీ ఒక టీచర్ దగ్గరికి కానీ ఎందుకు వెళ్తాం? నాలెడ్జ్ కోసం, విద్య కోసం. లైఫ్ సేవింగ్స్ గురించి, లైఫ్లో వెల్త్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, లైఫ్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఏ విధంగా బతకాలి, దానికి ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేటువంటి అడ్వైజర్స్ అన్నీ కూడా ఇచ్చేటువంటి లైఫ్ సేవింగ్ సిస్టమ్ గురించి చెప్పేటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మీరందరూ. ఇందాక మీకు స్టార్టింగ్లో యాక్టివిటీ దానికోసమే. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే మనలో ఎంతూజియాజం కావాలి. ఏం కావాలి? ఎంతూజియాజం అంటే ఏంటి? ఎంతూజియాజం, ఎస్, ఎవరు చెప్పారు? గ్రేట్. గట్టి క్లాప్స్ కొట్టండి సార్కి, గట్టి క్లాప్స్ కొట్టండి. ఎంతూజియాజం అంటే ఉత్సాహం, ఉల్లాసం, చురుకుదనం ఉండాలి. మీరందరూ కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే మీరు కస్టమర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, అవునా కదా? మీరే ఇలా ఉంటే మిమ్మల్ని చూడగానే అవతల వాడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? ఇంకా ఎస్ ఆర్ నో? మీరు యాక్టివ్గా ఉండాలి, మీరు చాలా ఉత్సాహంగా ఉండాలి, చాలా ఉల్లాసంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. మనం ఎప్పుడు కూడా అలాంటి యాక్టివ్నెస్ని ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మనం ఈజీగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ద రియల్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ ఎంతూజియాజం అంటాడు ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ మ్యాన్. ఏంటి అంటే, ఒక బైక్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పవర్ ఉంటుంది, ఒక బైక్ ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక ఫీచర్ ఉంటుంది. ఏంటి సార్ అంటే, లేదా ఒక కార్కి ఒక 10 కోట్లు పెట్టి ఒక కారు కొన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని యొక్క ఫీచర్స్, దాని యొక్క టాలెంట్ మొత్తం కూడా చూపించాలంటే ఏం కావాలి? దానికి బైక్ ఏం కావాలి? 3 లక్షలు పెట్టి మనం ఇన్ఫీల్డ్ కొన్నాం సార్, అది అద్భుతమైన బైక్ అని తెలియాలి అంటే దానిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, టాలెంట్ తెలియాలి. దాంట్లో ఏం కావాలి? మనకి ఏం కావాలి? రైడర్ కావాలి. ఓకే, ఇంకా ఆ బైక్ని యూజ్ చేయడానికి ఏం కావాలి? ఆ బైక్లో పెట్రోల్ కావాలి. ఎస్ ఆర్ నో? కారు కూడా దాంట్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, దాంట్లో ఉన్నటువంటి పవర్, దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా తెలియాలి అంటే పెట్రోల్ కావాలి. పెట్రోల్ అనేది ఆ కార్కి, బైక్కి ఎలా అయితే ఎంతూజియాజం ఇచ్చేలాగా పనిచేస్తున్నాయో మనలో కూడా ఎంతూజియాజం ఏంటి అంటే మన యాక్టివ్నెస్, మనం ఉత్సాహంగా ఉండడం, మనం ఉల్లాసంగా ఉండడం, మనం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం, చిరునవ్వుతూ ఉండడం, ఏది చెప్పినా కూడా వెంటనే మనం స్పందించేటువంటి గుణాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? గ్రేట్. మీరందరూ కూడా చాలా గ్రేట్. మీరందరూ ఏ పొజిషన్లో ఉన్నారు అనేది తెలిస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి పేపర్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి మీరు బాగా ఆలోచించి పక్కన వాడే ఏం రాస్తున్నాడు, ఏం టిక్ పెట్టాడు అనేది చూడకుండా సిన్సియర్గా మీకు మీరుగానే ఆలోచన చేసి జస్ట్ మీకు సెల్ఫ్ అవేర్నెస్ ఎలా ఉంది అనేటువంటి విషయం తెలియటం కోసమే ఫోకస్ చేయండి. అంత ఈజీగా టిక్ పెట్టద్దు. ఒక బిట్ టిక్ పెట్టామంటే చాలా 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 థాట్ఫుల్ ప్రాసెస్ని పెట్టి మీరు టిక్ చేయాలి. 20 మినిట్స్ మీకు టైం ఉంది. థాట్ ప్రాసెస్ చూడాలి. మీరు అన్ని ఏంటి గైడ్లైన్స్ ప్రకారంగా లేదా ట్రైనింగ్స్ ప్రకారంగా లేదా ప్రొడక్ట్ నాలెడ్జ్ ప్రకారంగా మీలో ఉన్నటువంటి ఏవేవైతే మైనస్లు ఉన్నాయో ఒక సేల్స్ మ్యాన్గా లేకపోతే ఈ బ్యాంక్ పనిచేసేటువంటి ఎంప్లాయీగా అలాంటి అన్నిటినీ కూడా మార్చుకొని ముందడుగు వేయాల్సినటువంటి సరైనటువంటి సమయంలో అలాంటి మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టి నేర్చుకొని ఇంకా ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులు. అండ్ 15 to 20 వరకు ఓన్లీ సి అండ్ డి. సి అనేది ఎక్కువ ఉండాలి, డి అనేది కూడా కలవచ్చు, డి అనేది కూడా ఉండొచ్చు.
15 to 20లో సి అనేది ఎక్కువ ఉండాలి, అక్కడక్కడ డి కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయడం కోసం మాత్రమే పుట్టినటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అలాంటి వాళ్ళు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీరు దేనికోసం పుట్టారంటే కేవలం సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయడం కోసం ప్రత్యేకంగా మీరు భగవంతుడు మిమ్మల్ని పుట్టించడానికి కారణం అని చెప్పేసి నేను అంటాను. ఎందుకని అంటే పూర్తి స్థాయిలో జీరో నుంచి మనం ఏ విధంగా తీసుకెళ్ళాలి లేదా గైడెన్స్ చేయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఇది జస్ట్ ప్రీ టెస్ట్ మీన్స్ ఏంటంటే అస్సలు కొత్తగా ఉన్నటువంటి వాళ్ళకి పెట్టేటువంటి టెస్ట్ అనమాట. ఎక్కువ మంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మేనేజర్ స్థాయిలో ఉంటారు. అఫ్ కోర్స్ మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు 20కి 20 ఆన్సర్స్ చేసినా నష్టం లేదు కదా. బట్ ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక అవగాహన ఉండాలనేటువంటి ఉద్దేశంతో మైండ్ సెట్ అనేది ఎలా ఉంది మీకు ఇప్పుడు అనేది తెలియడం కోసం పెట్టినటువంటి ఈ టెస్ట్ అని చెప్పేసి మీ అందరికీ చెప్తాను. నిజంగా మీరు ఏ అనేటువంటి బిట్ ఎక్కువగా పెట్టి 7 లోపు ఉంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే జాబ్ అనేటువంటి ఆలోచన మానేసి ఇదొక బిజినెస్, ఈ బిజినెస్లో నేను జాయిన్ అయ్యాను, ఈ బిజినెస్లో నేను నేర్చుకోవాల్సినటువంటి స్కిల్స్ ఏంటి, నేను మార్చుకోవాల్సినటువంటి మైండ్ సెట్ ఏంటి, నా అలవాట్లు ఎలా మార్చుకోవాలి, నా కమ్యూనికేషన్ ఎలా మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి మీరు ఆలోచన చేసుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ స్థాయిలో థర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓకే, థర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు సూపర్ అనమాట. చూడండి, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే చేంజ్ అనేది ఇన్వైటబుల్. ఎస్ ఆర్ నో? చేంజ్ అనేది ఉండాలి. చేంజ్ లేకపోతే మనలో డెవలప్మెంట్ వచ్చే అవకాశం లేదు. వస్తుందా అండి? మనం ఎందుకు భూములు ఇవ్వాలి? మేము ఇవ్వమంటే హైవే రోడ్డు వస్తుందా? మనం ఎందుకు ఇక్కడ భూమి ఇవ్వాలి అంటే ఒక విశ్వవిద్యాలయం వస్తుందా? మనం ఎందుకు ఇక్కడ భూమి వీళ్ళకి ఫ్రీగా ఇచ్చేయాలి గవర్నమెంట్కి, మేము ఇవ్వమని చెప్పేసి ధర్నాలు చేసామనుకోండి, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందా? వచ్చే అవకాశం లేదు. చూడండి, చేంజ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి. మనం ఎప్పుడు కూడా చేంజ్ని ఇన్వైట్ చేస్తూ ఉండాలి. చేంజ్ని ఇన్వైట్ చేసుకొని మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎస్ చూడండి, ఇందాక స్టార్టింగ్ నేను మైక్ పట్టుకున్నప్పుడు చెప్పాను, మనందరం కూడా టాలెంటెడ్స్, మనందరం కూడా ఏదో ఒకటి సృష్టించడానికే దేవుడు పుట్టించాడు అని నేను అంటాను. నమ్ముతారా? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్, గ్రేట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తులుగానే మనకి భగవంతుడు మనల్ని పుట్టిస్తాడు. అవునా? మనలో ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉంటుందంట. అనవసరంగా బ్యాడ్ వర్డ్స్ వాడొద్దురా అని చెప్తుంటారు మన వాళ్ళు. ఎస్ ఆర్ నో? అమంత్రం అక్షరం నాస్తి. ప్రతి అక్షరంలో కూడా పవర్ ఉంటుందంట. ఆ పవర్ ఉందని మనకు అందరూ కూడా తెలియక మనం ఏదో పెడితే అది మాట్లాడుతూ ఉంటాం, సరదా కోసం మాట్లాడుతూ ఉంటాం. ఎస్ ఆర్ నో? ఎప్పుడు అలా ఉండకూడదు. అండ్ నెక్స్ట్, నాస్తి మూలం అనౌషధం. చూడండి, ప్రతి మొక్క, భగవంతుడు సృష్టించినటువంటి ప్రతి మొక్క కూడా ఔషధం కోసం మాత్రమే ఉందంట. కానీ ఈ మొక్క పలానా విషయానికి ఔషధంగా పనిచేస్తుంది, మందులా పనిచేస్తుంది అనేటువంటి విషయం చాలా మంది తెలియదు. ఎస్ ఆర్ నో? చూడండి, మొక్కను కూడా అలా సృష్టించాడు దేవుడు, యూనివర్స్ అలా సృష్టించింది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అయోగ్య పురుషో నాస్తి. పురుష అంటే ఇక్కడ పురుషుడని కాదు అర్థం, మగవాళ్ళని కాదు. ఎస్ ఆర్ నో? ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి మీరు టాలెంటెడ్ అనేటువంటి ఫీలింగ్ మీకు ఉండాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా యూనికే. తెలుసా మీకు? ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సృష్టిలో యూనిక్నెస్తో పుట్టినటువంటి వాళ్ళు. ఎస్ ఆర్ నో? మీ థంబ్ ఇంప్రెషన్ వేరే వాళ్ళకు ఉంటుందా? మీ వాయిస్ వేరే వాళ్ళకు ఉంటుందా? ఉండేటువంటి అవకాశం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఐరిష్ వేరే వాళ్ళకు ఉంటుందా? ఉండే అవకాశం లేదు. ఎస్ ఆర్ నో? మీ బాడీకి ఉన్నటువంటి ఒక స్మెల్ ఉంటుంది, వేరే వాళ్ళకు ఉంటుందా? ఉండదు. చూడండి, ఏదైనా సిచ్యువేషన్స్లో చిన్న కేసెస్ని చేసేటప్పుడు కుక్కల్ని వాడుతుంటారు. కుక్క మాత్రమే డిఫరెన్స్ని చూపిస్తుంది. ఎవడైతే అక్కడ చేసాడో దాన్నే పట్టుకొస్తుంది. అవునా కదా? అంటే ప్రకృతి, దేవుడు, భగవంతుడు మనందరినీ కూడా యూనిక్గా పుట్టించాడు. ఏసాను ఈ ప్రపంచంలో బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ పవర్ఫుల్ పాయింట్ ఇది. అందుకని ఒక 2 నిమిషాలు ఎక్కువ చెప్తున్నాను. మనల్ని మనం ఎప్పుడైతే బాగా ఉన్నతంగా ఊహిస్తామో, బాగా గొప్పవాళ్ళు అనుకుంటామో, మనల్ని మనం పాజిటివ్గా అనుకుంటామో, మనకి ధైర్యం వస్తుంది. ఎసాను